ఇది ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. దీని వెనుక రాజకీయ పార్టీలే ఉంది. వాళ్ళని మనం విమర్శిస్తే పోలీసులు వస్తారు, విమర్శ పెడితే పట్టుకెళ్తారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్, చిత్రహింసలు పెడతారు. మనం చూసినాం ఆ వెంకటరెడ్డి కేవీఆర్, ఆయన అన్నమాట ఏంది, ఏదో ఛానల్లో సోషల్ మీడియాలో, మామూలు మీడియాలోనే చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చినారు. ఆయన ఏం చెప్పిండు, ఒక మనిషిని ప్రవక్తతో కూడా పోల్చొద్దు. ప్రవక్త అంటే దేవుని దూత, దేవుని దూతను కూడా దేవునితో పోల్చొద్దు. మనిషిని కాదు, దేవుని దూతను కూడా పోల్చొద్దు. అట్లాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఎట్లా పోలుస్తారు? అట్లంటే దేవుని అవమానించినట్టు అన్నాడు. అన్నందుకు పోలీసులు వచ్చి పక్క స్టేట్ ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకెళ్లి కర్నూలు పెట్టి వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆయన భార్య ఫోన్ చేసిన రా ఇక్కడ రా అని బెదిరించారు. ఒక ఎట్లా చేస్తారు మీరు? అన్నది ఏం పెద్ద మాట ఏముంది, ఉన్నదన్నది అన్నది కదా, అబద్ధం చెప్పలేదు, తిట్టలేదు కదా, చంద్రబాబు తిట్టలేదు, విమర్శించలేదు, విమర్శించడం కూడా లేదు. ఒక సూత్రం చెప్పినాడు అంతే, ఇది సూత్రం అండి చెప్పినాడు. ఇది దైవదూషణ అవుతుంది, ఒక మనిషితో దేవుని పోల్చడం దైవదూషణ అన్నాడు, బ్లాస్ఫెమీ అన్నాడు. అన్నందుకు అంత చిత్రహింసలు పెట్టినాడు. మరి మనం ఉన్నది చెప్తే ఇప్పుడు ఇంతకుముందు మన రవి చెప్పినాడు, అందులో నా మాట్లాడితే నా మీద కూడా చాలా వచ్చింది. నా మీద కానీ రవి మీద కానీ వస్తే మాకేం బాధ లేదు, ఏం కాదు మాకు. కానీ ఆడబిడ్డ మీద ఎట్లా వస్తుంది? అది చాలా ఘోరంగా తప్పు కదా. అది చట్టం కూడా ఉంది, దానికి చేయడానికి చట్టం కూడా ఉంది. ఆయన ఎందుకు మాట్లాడతలేరు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరు? పోలీసులు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కారణం ఏంటంటే సోషల్ మీడియా, మెజారిటీ సోషల్ మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో. మనం స్వతంత్రంగా ఉన్నాం. మనం సోషల్ మీడియా, అది అన్సోషల్ మీడియా. అన్సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. పత్రికలు వాళ్ళ చేతుల్లోనే ఉంది, టీవీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది, సాటిలైట్ ఛానల్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సోకాల్డ్ సోషల్ మీడియా, వాట్సాప్ మీడియా. దీన్ని అన్నింటినీ తట్టుకోవాలంటే ఇంకో బాధ ఏంటంటే వాళ్ళకి పెద్ద వ్యూవర్షిప్ లేదు, మనకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది, ఇక్కడ మూలకి ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది. రఘు పెడితే అనేక కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్స్ నాకు ఎప్పుడైనా చాలా వచ్చినాయి, నేను బాధపడలేదు. ఏవో మాట్లాడాడు పవన్ కళ్యాణ్, కోతులు అట్నే ఎగురుతాయి, మనకేం బాధ లేదు, కోతులనే చెప్పినాం మనం. కానీ ఆడబిడ్డ మీద చేయడం తప్పు కదా. అస్మాబీ ఆశ్రమం ఎట్లా చేస్తారు, ఉపయోగం ఎట్లా చేస్తారు, పిలిచాన్ని మీరు ఎట్లా చేస్తారు? అందుకని మనం ఏం చేయాలంటే అందరం ఏకం కావాలి, సంఘీభావం కావాలి అందరి మధ్యన. సంఘీభావం ఉంటే పోరాటాలు అవుతాయి. సోషల్ మీడియా తెలంగాణలో, ఆంధ్రలో కూడా అందరి కలిపి, తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కలిపి ఒక ఉమ్మడి రాజకీయ శక్తిగా మార్చాలి. అట్లాంటి తీర్మానం చేయాలి. పెడదాం, ఎక్కడికక్కడ మీటింగ్లు కూడా పెట్టుకుంటూ పోదాము. అందరిని వాళ్ళకు ఏది కాదు కూడా చెప్దాం. మనం వాళ్ళన్ని పిచ్చి వార్తలు ఉంటాయి, అన్ని పత్రికలు పిచ్చి వార్తలు ఉంటాయి. పత్రికలు చూసి చెప్పింది, పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోరుకొండలు దాచేస్తాయి. సమాజాన్ని, జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అది వాళ్ళకి బాధ. దాంట్లో రావట్లేదు, దీంట్లో వస్తున్నాయి. అందుకని కష్టపడి చేస్తున్నారు. మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే అందరం ఏకం కావాలి. ఏకమయ్యి సంఘీభావం అందరి మధ్య ఒక్కరికి ఆపద వస్తే అందరికి పోవాలి అక్కడికి. ఆపద దాని సంఘభావం, సంఘీభావం అంటే ఆపద సంఘే, మీరెంత ఉన్నాం, మేము ఎంత నడుస్తామని చెప్పరు. అందుకని సంఘీభావం సృష్టిద్దాము, ఒక ఐక్య సంఘటన కూడా సృష్టిద్దాము. దాని ద్వారా వాళ్ళందరూ గుణపాఠం చేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ట్రోల్ ఆర్మీల బలం ఏంటంటే వాళ్ళకి ఎదురుగా ఉన్న వాళ్ళు సంఘటితంగా లేకపోతే, నిజానికి మంచి వాళ్ళ మౌనం అంటారు కదా, ట్రోల్స్ చూడగానే అందరూ పక్కకి వెళ్ళిపోతారు ఆన్సర్ చేయకుండా. సో ఆన్సర్ చేసే వాళ్ళు 1000 మంది ఉంటే చాలు, మొత్తం అందరినీ కట్టడి కూడా చేయొచ్చు.